హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఒక్కొక్క నేత కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? దీని మీద మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన తీసుకుంటారు. సార్, మొన్న పెద్దిరెడ్డికి సంబంధించి, అలాగే ఈ రోజు చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ ఆస్తుల జప్తు చేయడానికి సంబంధించినటువంటి వివరాలు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే, అది ప్రభుత్వాలు చూసుకుంటాయి. సరే, గత 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ప్రతి వ్యవస్థ అవినీతికి పాల్పడింది అనేది మనం కేసులు చూస్తుంటే, లిక్కర్ సిండికేట్ కావచ్చు, ల్యాండ్ స్కామ్స్ కావచ్చు, తర్వాత ఇసుక కావచ్చు, ప్రతి దాంట్లో హిందూగలడు అందలేదని ఎన్నెందు వెతికినా వైసీపీ నాయకులే కనపడుతున్నారు. ఆనాటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అంటే ఇప్పుడు మొన్న పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించుకుని చూసాం. సాక్షాత్ డిప్యూటీ సీఎం గారే ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పుడు ఆయాచిత లబ్ధి అంటే వాళ్ళకి లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులతో 63,72 లక్షల ఈయన అక్రమాస్తులు చేశాడు అనేది ఒకటి. 2, 9 డొల్ల కంపెనీలు సృష్టించాడు అనేది ఒకటి. 3, ఈయన కుటుంబ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ రెడ్డి, హర్షారెడ్డి, తర్వాత లక్ష్మీకాంత్ వాళ్ళ భార్య, వీళ్ళ పేరు, తర్వాత వీళ్ళ బినామీ పేర్ల మీద తిరుపతి పరిసర ప్రాంతాల్లో నెల్లూరు వరకు స్థలాలు కొనుగోలు చేశారనేది బయటకు వచ్చినప్పుడు మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు దృష్టి పెట్టింది. దీంట్లో ఆయన ఆల్రెడీ 38 లాగా 38 అనుకుంటా, 38 అనుకుంటా లిక్కర్ స్కామ్లో. సరే, దాంట్లో అందరూ చాలా మంది ఉన్నారు. అప్రూవల్గా విజయసాయిరెడ్డి గారు మారారు. ఏదేమైనా ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా, లేకపోతే లిక్కర్ స్కాము, దాంట్లో ప్రభుత్వ రావాల్సిన రాబడిని వీళ్ళే తీసుకుంటే చట్టం ప్రకారం మరి దోషులే కదా. హోంశాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చారు ఆస్తులు తప్పు చేయమని. దాదాపు 60 కోట్లు, అంటే 63,72,00,000 అంటే మామూలు విషయం కాదు. ఆ ల్యాండ్లు కూడా తక్కువ రేటు 8 కోట్లకి చూపించి ఎక్కువ ఆస్తుల్ని వాళ్ళ కుమారుడు, మనం చూస్తే భాస్కర్ రెడ్డి ఇప్పుడు 38 లిక్కర్ స్కామ్లు ఉన్నాడు. మరి వాళ్ళ మోహిత్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో పట్టణంలో ఏం చేశాడు ఏందనేది మనకు తెలిసిన అంశమే. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు లక్ష్మీకాంతమ్మ గారు, వాళ్ళ భార్య, కుమారుడు, ఇందా చెప్పాడు మోహిత్ రెడ్డి కావచ్చు, హర్షిత్ రెడ్డి కావచ్చు, అందరి కుటుంబం మొత్తం కూడా ఆరోపణలు. ఎందుకంటే అటవీ భూములు ఎట్లయితే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వాళ్ళ బ్రదరు ద్వారకానాథ్ రెడ్డి అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దీంతో పాటు వాళ్ళ భార్య, అందరూ కూడా అందరూ ఉన్నారు. అట్లా ఇక్కడ కూడా ఈ కుటుంబం మొత్తం ఉంది. అంటే ఇక్కడ తిరుపతిని, చిత్తూరు పరిసర ప్రాంతాలని ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, అక్రమాస్తులు కావచ్చు, ఆనాటి కీలకమైన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. అంటే చాలా మంది ఇప్పుడు దాంట్లో రాసింది చూస్తే డ్రైవర్ కూడా ఆస్తులు కొనిపెట్టారట సార్. పాపం ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి కూడా పెట్టారట. మనం ఇప్పుడు ఇవన్నీ చట్టం దృష్టిలో తప్పించుకోవడానికి లేదు. రిజిస్టర్ ఆఫీస్లో 8.85 కోట్లు కొనుగోలు చేశారని చూపించారు. వీళ్ళ క్యాష్గా ఇచ్చింది దాదాపుగా 54,80,00,000. అంటే 90% మరి అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎక్కడతాం కావచ్చు, తక్కువ చూపించడం కావచ్చు. 2, ఈ లిక్కర్ ఇది వల్ల తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వీళ్ళ అడ్డాగా మారిపోయింది. రెడ్ శాండిల్స్ ఎట్లయితే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా పేర్లు, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి పేర్లు వినపడుతున్నాయో, ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా ఈయన. ఎందుకంటే ఈయన ఆధ్వర్యంలోనే స్వయంగా ఏ పండగలు చేయాలన్నా, ఏ స్వామీజీ కార్యక్రమాలైనా, తిరుపతి తిరుమల దేవస్థానం సెట్ వాళ్ళ పెరట్లో వేయాలన్నా, తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం ఈయనే చూస్తుంటాడు చెవిరెడ్డి గారు. తర్వాత చివరికి రాజకీయాల్లో ఈ వచ్చిన డబ్బుల ద్వారా పంచటం, దాంట్లో ఎక్కువగా ఇది చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ అటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి, అదేవిధంగా చెవిరెడ్డి గారి ఫ్యామిలీకి, రేపో మాపు ఆయన మీద కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు మీద కూడా మనం చూసాం. మొన్న ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్, పరిణామాలు చూసాం. అప్పుడు ఆయన తర్వాత ఇంకోటి వైవి సుబ్బారెడ్డి. మరి వీళ్ళందరూ కూడా చూస్తే గత పాలకుల యొక్క వీళ్ళంతా ఆయన యొక్క కోర్ టీం ఈ విధంగా అక్రమ కేసులు, అంటే ఆస్తులు కూడబెట్టుకోవటం, ఈ లెక్క చూడకుండా 263 ఎకరాల భూమికి సంబంధించి కేవీఎన్ ఇన్ఫ్రా ద్వారా 13 కోట్లకి వైట్ మనీగా మార్చారంట. ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా సార్.
అవును. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వివరించారు, మేము రాబోయే 10 సంవత్సరాలు మేమే వస్తామనే ఉద్దేశంతో చేయబట్టి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ చట్టం దృష్టిలో నేరం చేస్తే శిక్ష పడాల్సిందే. కోర్టులు అట్లయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చూస్తాయి, హోంశాఖ చూస్తుంటుంది, ఎట్లా వీళ్ళు సంపాదించారు ఏంటని చూసేసి చివరికి ఆస్తుల జప్తుకు జీవో జరిగేటువంటి మామూలు విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్ ఈ మధ్య కాలంలో. కాబట్టి మళ్ళీ వాళ్ళకి అటు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవటం, ప్రభుత్వానికి గండి కొడతాం, ప్రభుత్వ ఆదాయానికి, ఇవన్నీ పారామీటర్స్ చూస్తే ఇప్పుడు పక్కగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ కేసులు ఇరుక్కుపోయినట్టుగా మనకు స్పష్టంగా పడుతుంది. ఓకే సార్, మొత్తానికి ఏదన్నా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇది ఆస్తులు, స్థలాలు లేదంటే ఇంకొకటి వాళ్ళకి దందాలు పెద్ద కొత్త ఏం కాదు, కానీ ఇది పక్క వాళ్ళకి కొని పెట్టడం, వీళ్ళకి కొని పెట్టడం, డ్రైవర్ల పేరు మీద పెట్టడం, వాళ్ళకి మామూలు అండి. బినామీలనే అందరిలో ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు కొని పెట్టుకుంటారు. ఏదో కుబేర సినిమా చూపించినట్టు ఉంది సార్ మొత్తానికి. రైట్ సార్, ఏదేమైనా కానీ థ్యాంక్ యూ సార్.